హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాసులో ఎగ్జాంపుల్ 14 వరకు కంప్లీట్ చేసుకున్నాం నాన్న. ఇవాళ ఎగ్జాంపుల్ 15ని అంటే 16 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఏ 2-digit నెంబర్ ద సమ్ ఆఫ్ ద 2 digits ఈజ్ 8. If 18 is added to the number, its digits are reversed. Find the number. సో 2-digit నెంబర్ని మనం సమ్ చేస్తేనంట 8 వచ్చిందంట. దాన్ని 18 తోటి యాడ్ చేస్తే మనకు ఆ డిజిట్ అనేది రివర్స్ అవుతుందంట. సో ఆ నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకు లెట్ ద డిజిట్ అట్ వన్స్ ప్లేస్ బి అంటే 2 digit నెంబర్ కదా. 2 digit నెంబర్స్ అంటే వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ అంటే 20, 30, 35, 40 అలా 2 digits అంటే 10 నుంచి 99 వరకు ఏదైనా ఉండొచ్చు. ఆ 2 digit నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో దాంట్లో వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ ఎక్స్ అనుకున్నాడు. ఓకే, లెట్ ద డిజిట్ ఎట్ వన్స్ ప్లేస్ బి ఎక్స్. దెన్ ద డిజిట్ ఎట్ టెన్స్ ప్లేస్ ఎంత అంటే మనకు ఆ రెండింటిని యాడ్ చేస్తే 8 వస్తుంది కదా. సో ఆ 8 మైనస్ ఎక్స్. సో ఇది 3 అనుకో, అప్పుడు 8 మైనస్ ఎక్స్ ఏమవుతుంది అంటే 8 మైనస్ 3 5 అవుతుంది. అంటే 5 3 53 అవుతుంది అప్పుడు. సో ఆ రెండింటిని యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఆ విధంగా దెన్ ద డిజిట్ ఎట్ టెన్స్ ప్లేస్ 8 మైనస్ ఎక్స్. ఓకే, దేర్ఫోర్ నెంబర్ 10 టెన్స్ ప్లేస్లో కదా, ఇది టెన్స్ ప్లేస్ను 10తో ఇంటూ చేశారు. 10 ఇంటూ 8 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. సో 10 ఇంటూ 8 మైనస్ ఎక్స్ అంటే 10 8 80 మైనస్ 10x 10x ప్లస్ ఎక్స్. ఓకే, సో 80 మైనస్ 10x ప్లస్ ఎక్స్ 80 మైనస్ 10x x ఎంత మైనస్ 9x. సో నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్. సో ఇప్పుడు ఇది రివర్స్ లేకుండా వచ్చిన ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 1. దీన్ని రివర్స్ చేస్తున్నాం. సో ఇది టెన్స్ డిజిట్ అవుతుంది, ఇది వన్స్ డిజిట్ నుండి టెన్స్ డిజిట్కి వెళ్ళిపోతుంది, ఇది వన్స్ డిజిట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, టెన్స్ డిజిట్ అంటే 10 ఇంటూ ఎక్స్. ఓకే, ప్లస్ 8 మైనస్ ఎక్స్. సో 10 ఇంటూ ఎక్స్ 10x ప్లస్ 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది 10x మైనస్ ఎక్స్ 9x ప్లస్ 8. సో ఇది ఈక్వేషన్. ఓకే, 9x ప్లస్ 8 ఇది ఫస్ట్ ఈక్వేషన్ దిస్ వన్, అండ్ 9x ప్లస్ రివర్స్ చేస్తే 9x ప్లస్ 8. దీనికి 18 యాడ్ అవ్వాలి. If it is given that if 18 is added to the number, its digits are reversed. నెంబర్ ప్లస్ 18 అప్పుడు రివర్స్ నెంబర్ వస్తుంది. అంటే నెంబర్ ప్లస్ 18 అంటే దిస్ ఈజ్ ద నెంబర్ 80 మైనస్ 9x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు రివర్స్ నెంబర్ ఏంటి 9x ప్లస్ 18. సో 80 ప్లస్ 18 ఏమవుతుంది 98 మైనస్ 9x ఈజ్ ఈక్వల్ 9x ప్లస్ 8. ఓకే, సో 9xని ఇటు తీసుకెళ్దాం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి. 98 మైనస్ 8 9x ప్లస్ 9x. సో 18x 98 మైనస్ 8 90. సో x ఈజ్ ఈక్వల్ టు 90 బై 80. 18 1 जा 18 5 जा, so 5. So by subtracting the value of x in equation 1 we get the number. సో ఈ xని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తామనుకో 80 మైనస్ 9x అంటే 80 మైనస్ 9 ఇంటూ 5 45. 80 మైనస్ 45 35. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 3 ప్లస్ 5 ఏమవుతుంది 8 అవుతుంది. సో ఆ రెండు డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు 8 వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సో ఆ విధంగా మనము ఫస్ట్ నెంబర్ని వన్స్ ప్లేస్ని ఎక్స్ అనుకోవాలి, టెన్స్ ప్లేస్ని
ఈ టోటల్లో నుంచి మైనస్ చేస్తే టెన్స్ ప్లేస్ వస్తుంది. సో టెన్స్ ప్లేస్ అన్నాడు కాబట్టి దట్ ఈస్ 10తో ఇంటూ చేయాలి, వన్స్ ప్లేస్ని 1తో ఇంటూ చేయాలి. సో 1 10స్ని ఇంటూ చేసి 1స్ని ఇంటూ చేస్తే మనకు లాస్ట్కు ఒక ఈక్వేషన్ వస్తుంది. దాన్ని రివర్స్ చేసేయాలి. రివర్స్ చేసినప్పుడు మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఈ ఈక్వేషన్ని 18 తోటి యాడ్ చేస్తే మనకు రివర్స్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఆ రివర్స్ నెంబర్ని మనం ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే. ఏ మోటార్ బోట్ గోస్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ రివర్ and covers the distance between two coastal towns in 5 hours. It covers this distance upstream in 6 hours. If the speed of the stream is 2 kilometers per hour, find the speed of the boat in still water. ఓకే. సో ఈ మోటార్ బోటు వెళ్తూ ఉందంట. ఓకే, వాటర్లో వెళ్తూ ఉంటే ఓకే 2 రివర్స్. ఓకే, 2 రివర్స్ రివర్ ఉంటుంది కదా, ఆ రివర్కి వన్ సైడ్ నుంచి అనదర్ సైడ్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంట? 5 hours టైం పట్టింది. ఓకే, అదే అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి రావడానికి 6 hours పట్టిందంట. సో అప్పుడు మనకు ఆ స్పీడ్ ఎంత ఉంటుంది, ఆ బోట్ స్పీడ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, వన్ సైడ్ నుంచి అనదర్ సైడ్కి రివర్లో వన్ సైడ్లో ఉన్నామనుకో, ఆ వన్ సైడ్ స్టార్ట్ చేసి అనదర్ సైడ్కి వెళ్ళడానికి 5 hours పట్టింది. అదే అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు రివర్స్ రావడానికి 6 hours పట్టింది. సో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది స్టీమ్ 2 km/h, సో 2 kilometers తోటే అది ప్రయాణం చేస్తే మనకు ఆ బోట్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ నా సొల్యూషన్ ఏం చెప్పాడో చూద్దాం. సో బోట్ ఎలా రివర్లో వన్ సైడ్ నుంచి ఏ సైడ్ నుంచి బి సైడ్కి రివర్లో వెళ్తూ ఉంటే ఎన్ని అవర్స్ పట్టిందంట? సిన్స్ వీ హ్యావ్ టు ద పాయింట్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్, లెట్ హర్ సపోజ్ దట్ ఇట్ ఈజ్ x kilometers. ఓకే, సో x kilometers ఉందనుకో, దానికి మనము వెళ్ళడానికి ఎంత పట్టింది? x+2. ఎందుకంటే అది స్పీడ్ వెళ్ళడానికి ప్లస్ ఫాస్ట్గా వెళ్తుంది, x+2. ఓకే, అలాగే ఆ x+2కి వన్ సైడ్ నుంచి అనదర్ సైడ్కి వెళ్ళడానికి, అదే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రావడానికి రివర్స్ వస్తుంది. కాబట్టి మనకు వాటరు అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ సైడ్ నుంచి అనదర్ సైడ్కి వెళ్ళినప్పుడు ఫ్లో అవుతుంది కాబట్టి స్మూత్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అదే రివర్స్లో వచ్చినప్పుడు వాటర్ కూడా రివర్స్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పీడ్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు x+2కి 5 hours పట్టింది. 5 × x+2 kilometers అయింది. అదే రివర్స్లో వచ్చినప్పుడు x-2 అవుతుంది. x-2 × 6. సో ఇవి రెండింటికి మనకు ఈక్వల్ చేసామనుకో, అప్పుడు ఎంత స్పీడ్ అనేది తెలుస్తుంది. 5 × x+2 = 6 × x-2. సో 5 × x 5x, 5 2s are 10 = 6 × x 6x, 6 2s are 12. సో 5x + 10 = 6x - 12. సో ఎక్సెస్ని ఒక సైడ్కి కాన్స్టెంట్ వాల్యూస్ని వన్ సైడ్కి తీసుకొస్తే 5x, లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే -6x -12 అలాగే ఉంటుంది. -10 తీసుకొస్తాం. సో -x -22, x 22. సో దేర్ఫోర్ స్పీడ్ ఆఫ్ ది బోట్ అనేది 22 km/hకి వెళ్ళింది. సో వెళ్ళడానికి రావడానికి అలా స్పీడ్ మనకు కాన్స్టెంట్ స్పీడ్ ఎంత ఉంది అంటే 22 kilometers ఉంది. ఓకే, నౌ ఎక్సర్సైజ్ 2.4.
ఎక్సర్సైజ్ 2.4లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో దట్ ఎల్ పర్పెండిక్యులర్ ఎం. సో ఎల్ పర్పెండిక్యులర్ ఎం అయినప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది అని ఇచ్చాడు. సో ఈ వాల్యూకి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూకి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది, ఈ వాల్యూకి ఈ వాల్యూ ఈక్వల్ అవుతుంది. ఎందుకు, మనము ఇవి 7th క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఆపోజిట్ వాల్యూస్ అనేది ఈక్వల్ అవుతూ ఉంటాయి అని. సో ఇక్కడ 2x + 15కి 2x + 15 అవుతుంది. ఇది 2x + 15, మళ్ళీ ఇది 3x - 10, ఇది కూడా 2x + 15, అంటే ఇది ఈక్వల్ టు ఇది అని. సో ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్ 2.4 ఫస్ట్ సమ్ 2x + 15 = 3x - 10. ఓకే, సో ఆ క్వశ్చన్కి సొల్యూషన్ రాస్తున్నాను. సో అప్పుడు 3x ఇక్కడే పెడదాము, ఈ 10 ఇటు తీసుకొస్తాం. 2x + 15 - 10 ఇటు వస్తే +10 = 3x. సో 2x + 25 = 3x. ఈ 2x ఇటు తీసుకెళ్దాం. 25 = 3x - 2x. సో x = 25. ఓకే, x వాల్యూ ఏమైంది, 25 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్, 8 times of a number reduced by 10 is equal to the sum of 6 times the number and 4. Find the number. Okay, ద నెంబర్ ఏంటో మనకు తెలియదు. లెట్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దీనికి 8 times of a number reduced by 10. సో ఈ 8 times of నెంబర్ అన్నప్పుడు 8 times of a నెంబర్ reduced means మైనస్ అని by 10. సో 8 times, దీనికి 8 times అంటే 8 × x, రిడ్యూస్డ్ అంటే -10. ఓకే, ఇది దేనికి ఈక్వల్ అవుతుందంట, 6 times ద నెంబర్ అండ్ 4. ద సమ్ ఆఫ్ 6 times. ఓకే, ద నెంబర్ అండ్ 4. ద సమ్ ఆఫ్ 6 times the number by 4. సో దీనికి ఏంటంటే 6 times ఆఫ్ నెంబర్ అంటున్నారు, 6x + 4. ఎందుకు అంటే సమ్ అంటున్నారు కాబట్టి ప్లస్ చేసాం. సో ఇవి రెండు ఈక్వల్ అంట. ఓకే, సో అప్పుడు ఈక్వల్ రాద్దాం. 8x - 10 = 6x + 4. సో ఈ 6xని తీసుకొస్తే 8x - 10 - 6x = 4. 8x - 6x 2x - 10 = 4. సో -10ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. 2x = 4 + 10. 2x = 14. x = 14/2. సో 2 1 2 7 7 ఈజ్ ఆన్సర్. సో ద నెంబర్ ఏంటిది, అది 7. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ నెంబర్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 digits whose sum is 9. If 27 is subtracted from the number, its digits are reversed. Find the number. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం కదా. సో దా ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 1 నెంబర్కి 2 digit నెంబర్ని యాడ్ చేస్తే ఏమొచ్చిందంట, 9 వచ్చిందంట. ఓకే, దానికి -27 చేస్తే ఆ ఈక్వేషన్కి
మనకు రివర్స్ నెంబర్ వస్తుందంట. ఫైండ్ ద నెంబర్. సో ఆ నెంబర్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో థర్డ్ సమ్. Then let the ones place is equal to x. The tens place is equal to ఏంటిది మరి 9 మైనస్ ఎక్స్. ఆ రెండింటిని యాడ్ చేస్తే సేమ్ ఎక్స్ 9 వస్తుంది కదా. సో 9 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 into 9 minus x plus 1 into x. So 10 9 is 90 minus 10 into x 10x plus x. So 90 minus 10 plus 1 and minus 9x. So this is the first equation. Okay, దీన్ని reverse. The reversed నెంబర్ ఏమవుతుంది అప్పుడు? దీన్ని 1 తోటి దీన్ని 10 తోటి 10 into x 10x ప్లస్ 9 మైనస్ ఎక్స్ అంతే కదా. దీన్ని 1తో ఇంటూ చేస్తాం. సో 10x ప్లస్ 9 మైనస్ ఎక్స్ అప్పుడు 9x ప్లస్ 9 వస్తుంది. ఓకే, సో ఫస్ట్ 90 మైనస్ 9x. దీనికి ఏం అవ్వాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే అప్పుడు మనకు మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు 9x ప్లస్ 9. ఓకే, సో 90 minus 27 how much? 3. Here 8 minus 2 6. 63 minus 9x is equal to 9x plus 9. ఓకే, సో ఈ 9xని రైట్ సైడ్కి తీసుకెళ్తాను, ఈ 9 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాను. 63 minus 9 is equal to 9x plus 9x. సో 63 minus 9 ఎంత? ఇక్కడ 9 plus 9 18x is equal to 63 minus 9. Borrowing 13, ఇది 5. 13 minus 9 4, 54. So x is equal to 54 by 18. 18 1 ja 18 3 ja 3. సో x వాల్యూ ఏంటిది? 3 కదా. సో ఈ 3ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. The substituting the first equation 1. Equation 1. సో ఈక్వేషన్ 1 ఏంటిది? 90 minus 9x. సో 90 minus 9 into 3. 90 minus 9 3s are 27. సో సబ్ట్రాక్షన్ చేస్తే 3 here 8 minus 2 63. సో ఆ నెంబర్ ఏంటిది? 63 అయింది. ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 63. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 6 plus 3 ఎంత? 9. సో మనకు సమ్ చేస్తే కూడా 9 కదా వచ్చింది. సో ఆ విధంగా మనము ఆ ఈక్వేషన్లో నుంచి మనము ఆ నెంబర్ ఏంటిది అనేది పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ థర్డ్ సమ్ వరకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.